తప్పకుండా ఒక పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయమే కావచ్చు, లేదు అక్రమ కేసుల విషయంలో కావచ్చు, మా పార్టీ విధానం ఏంటంటే మాకున్న రాజ్యాంగంలో ఒక పౌరుడికి ఒక పార్టీకి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హక్కుని మేము ఉపయోగించుకుంటాం. న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉన్నది. అన్నిటి మీద మేము న్యాయ వ్యవస్థ మీద గౌరవంతో వీటన్నిటిని కూడా మేము న్యాయస్థానంలో పోరాడతాం. ఎందుకంటే నిన్న ఆయన డాక్టర్ సంజయ్ ఆయన సొంతంగా చెప్పిండు. మా కౌశిక్ రెడ్డి గారు అడిగితే నీది ఏ పార్టీ అని అడిగితే నాది కాంగ్రెస్ పార్టీ అని సొంతంగా చెప్పినాడు. అధికారిక సమావేశంలో చెప్పినాడు. అధికారిక సమావేశంలో జిల్లా అధికారులందరి సమక్షంలో, 3 మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమక్షంలో నాది కాంగ్రెస్ పార్టీ అని చెప్పినాడు డాక్టర్ సంజయ్, జగిత్యాల ఎమ్మెల్యే. కాబట్టి స్పీకర్ గారు కూడా గమనించాలి. ఆయన్నే డైరెక్ట్గా చెప్పినాడు, మీ దగ్గర సంజయ్ గారి మీద అనర్హత వేటు పిటిషన్ పెండింగ్లో ఉన్నది. ఇవాళ ఆయన్నే కన్ఫెస్ చేసినాడు కాబట్టి, ఆయన్నే బహిరంగంగా ఒప్పుకున్నాడు కాబట్టి ఇమ్మీడియట్గా డాక్టర్ సంజయ్ గారి మీద అనర్హత వేటు వెయ్యాలని చెప్పి మేము స్పీకర్ గారిని కూడా మేము కోరుతా ఉన్నాం. కౌశిక్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి అనే పీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏదైతే చెప్పిండో, పార్టీ మారిన వాళ్ళని గల్లాలు బట్టి అడగండి అన్నాడు, రాళ్లతో కొట్టి అడగండి అన్నాడు, కుక్కల్ని కొట్టినట్టు కొట్టి అడగండి అన్నాడు. కానీ మా కౌశిక్ రెడ్డి అవేం చేయలేదు. చాలా సభ్యతగానే మైకు తీసుకొని నీది ఏ పార్టీ అని అడిగిండు. కుక్కల్ని కొట్టినట్టు కొట్టలేదు, రాళ్లతో కొట్టలేదు, ఇంకా ఏమీ అనలేదు. రేవంత్ రెడ్డి చెప్పిన దాన్నే చాలా మర్యాదపూర్వకంగా కౌశిక్ రెడ్డి గారు అడిగారు. కౌశిక్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోమని బండి సంజయ్ కంప్లైంట్ చేయడం అనేది అర్థరహితం. ఆయనే ఖుద్దు కన్ఫెస్ చేసినాడు కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ అని సంజయ్ గారి మీదనే చర్యలు తీసుకోవాలి స్పీకర్ గారు. అది ఇప్పుడే మీ అందరికీ చెప్పే విషయం కాదు. డెఫినెట్గా అది చెప్పవలసిన రోజు మిమ్మల్ని సమావేశం పెట్టి మీకు అందరికి చెప్తాం. ఇప్పుడే చెప్పాను కదా బ్రదర్, మీకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఒకరికొకరు లవ్ చేసుకుంటున్నారు. చెప్పిన ఇన్సిడెంట్స్ కూడా చెప్పినా మీకు నేను. కాబట్టి ఎవరిది ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి గారు పాపం తన పాత మూలాలు మర్చిపోతలేడు. ఆయన ఊక గుర్తుకొస్తున్నది ఆయనకు. ఆయన పాత మూలాలు అవి గుర్తుకొచ్చి ఆయన ఎక్కడికి పోయినా అదే మాట్లాడుతున్నాడు. అది ఢిల్లీలో మాట్లాడితే ఇంకా బెటర్ కదా, అక్కడ బీజేపీ నాయకత్వం దృష్టికి పడుతుందని చెప్పి అది ఊక తీసుకొచ్చుకుంటున్నాడు ఆయన. కలిసింది కాంగ్రెస్ బీజేపీ రాష్ట్రంలో. ఎందుకంటే ఇంతకుముందు నేను అన్ని ఉదాహరణలు మీకు చెప్పిన, ఇద్దరు కలిపి డిమాండ్ చేస్తున్నారు కేటీఆర్ని అరెస్ట్ చేయాలని. కాంగ్రెస్ పార్టీ గూండాలు బీజేపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద యాక్షన్ తీసుకుంటా అని స్పందిస్తాడు పీసీసీ చీఫ్. అదే టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీద కాంగ్రెస్ పార్టీ దాడి చేస్తే ఇప్పుడు మట్టుకు స్పందించడు. దీనికి సంకేతం ఏంటంటే, దీని అర్థం ఏంటంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే. ఈ రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పొద్దున కాంగ్రెస్ పార్టీతో సంసారం చేస్తున్నాడు, తెలంగాణలో రాత్రి బీజేపీ పార్టీతో సంసారం చేస్తున్నాడు. థ్యాంక్ యూ. ఏమండి, ఇప్పుడు చెప్పాను కదండి, మా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. డెఫినెట్గా రాజకీయంగా ఏ కార్యక్రమం తీసుకోవాలో ఆ కార్యక్రమం తీసుకుంటారు. థ్యాంక్ యూ. రేవంత్ రెడ్డి గారు అదే చెప్పాను. మేము 1,36,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు లిస్టు కూడా చెప్పినాం. మేమున్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లే ఆయన ఇప్పుడు మేము నోటిఫికేషన్లు ఇచ్చి రాత పరీక్షలు చేసి ఓన్లీ రిజల్ట్ ఇచ్చి అనౌన్స్ చేసే టైంకి ప్రభుత్వం మారింది. ఈయన వచ్చి అది అనౌన్స్ చేసి రిజల్ట్లు అనౌన్స్ చేసి నేను ఉద్యోగాలు ఇచ్చినా అని అబద్ధాలు చెప్పుకుంటున్నాడు. అది మేము క్లియర్గా మొత్తం కూడా లెక్కల ప్రకారం చాలాసార్లు చెప్పినాం. ఇంకా దీనికంటే ఎక్కువ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చెప్పింది మొదటి సంవత్సరంలోగానే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినావు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఆయన ఏది మాట్లాడినా నోరు తెరిస్తే అబద్ధం. ఆయన అబద్ధాల పరంపర తెలంగాణలో సంవత్సరం నుంచి వింటున్నాం, 13 నెలల నుంచి. మధ్యలో పాపం మహారాష్ట్రలో విని కర్రు కాల్చి వాత పెట్టిరు కాంగ్రెస్ పార్టీకి.
ఇప్పుడు ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీకి కరు కాచి వాత పెడతారు. థ్యాంక్ యూ.